ఎలాన్ మాస్క్ కొత్త పార్టీ 22 కోట్ల మంది ఇచ్చిన రెస్పాన్స్ ఇదే. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మాస్క్ మధ్య కొనసాగుతున్న విభేదాలు ఇప్పుడు తీవ్ర చర్చాంశనీయంగా మారిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఈ విభేదాలు ఎలాంటి సంచలన పరిణామాలకు దారితీస్తాయి అనేది కూడా ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఎలాన్ మాస్క్ చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో విభేదాలు కొనసాగుతున్న వేళ ఎలాన్ మాస్క్ తన కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి ప్రస్తావించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆయన ఎక్స్ వేదికగా ఓటింగ్ కూడా నిర్వహించారు. అయితే ఆశ్చర్యకరంగా 80% మంది అనుకూలంగా ఓటు వేశారని తెలిపారు. ఈ క్రమంలోనే ది అమెరికా పార్టీ అంటూ ఓ పోస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే, నిన్నటి వరకు ప్రాణ స్నేహితుల్లా ఒకరి కోసం ఒకరు పుట్టినట్లుగా కనిపించిన ట్రంప్, ఎలాన్ మాస్క్ల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న పరిస్థితి నెలకొంది. ఇద్దరు ఒకరిపై ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తన వల్లే ట్రంప్ గెలిచారని మాస్క్ అంటే, మాస్క్ మైండ్ కరెక్ట్గా లేదని ట్రంప్ అంటున్నారు. ఈ సమయంలో 80% మంది అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ స్థాపించడానికి ఇది తగిన సమయమా అంటూ తనకున్న 22 కోట్ల మంది ఫాలోవర్స్ను ఎక్స్లో మాస్క్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఒక పోల్ పెట్టారు. అనంతరం ఓటింగ్ ఫలితాలను ప్రకటించారు. ఈ సందర్భంగా తన ప్రతిపాదనకు 80% మంది అనుకూలంగా ఓటు వేశారని అన్నారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన మాస్క్, ప్రజలు చెప్పారు, 80% మందికి ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ ఇప్పుడు అవసరమే. దీన్ని 80% మంది అంగీకరించారని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ది అమెరికన్ పార్టీ అంటూ ఎలాన్ మాస్క్ పోస్ట్ చేశారు. దీంతో మాస్క్ కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం మొదలైంది. మరోవైపు ట్రంప్కు ఎలాన్ మాస్క్ మధ్య బంధం బీటలు వారిన నేపథ్యంలో రష్యా ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ దేశంలో రాజకీయ శరణార్థిగా ఉండేందుకు ఎలాన్ మాస్క్ అవకాశం కల్పిస్తామని రష్యాకు చెందిన స్టేట్ డూమా ఫెడరేషన్ కమిటీ చైర్మన్ దిమిత్రీ నోవికోవా తెలిపారు. ఎడ్వర్డ్ స్నోడెన్ లాగానే మస్క్కు రష్యాలో రాజకీయ శరణార్థిగా అవకాశం కల్పిస్తారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్పందించిన దిమిత్రీ నోవికోవా, మస్క్ పూర్తిగా భిన్నమైన ఆట ఆడతారని తాను అనుకుంటున్నానని, ఆయనకు రాజకీయ శరణార్థిగా ఉండాల్సిన అవసరం లేదని, ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే రష్యా అందుకు సహకరిస్తుందని పేర్కొన్నారు.